కూర్చునే కథ వినాలి అనేది లేదు, నిలబడి కూడా వినొచ్చు. అంటే ఆ పూజ యొక్క కాన్సెప్ట్ మన బ్రెయిన్లోకి వెళ్ళాలి. అందుకని మీకు అలవాటు లేకుండా రోజు కూర్చోరు ఇట్లా, అవునా? ఇప్పుడు ఇలాగే కూర్చుని ఉంటే మీ ధ్యాస అంతా ఇక్కడ ఉంటుంది లేదా ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా లేచి నిలబడైనా సరే కథని ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. ఈ ఈ చెప్పే స్టోరీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మీకు ఆ ఫలం ఉంటుంది. అవును, మీరైనా సరే ఎవరైనా సరే అదే పని. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ పప్రచ్చురాజకం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో నైమిషం అనేటటువంటి అరణ్యంలో శౌనకాదులు అనబడే కొన్ని వేల మంది ఋషులు ఒక మహాయజ్ఞమును ఆచరిస్తూ సూతుల వారిని బ్రహ్మగా పిలిచారు. ఆ సూత మహర్షిని పిలిచి, ఓ సూత మహర్షి, భూలోకవాసులందరూ కూడా అనేకమైన పాపకృత్యాలు చేస్తూ అనేకమైన కష్టాలు పడుతూ అనేక జన్మలు గలవారై ఉన్నారండి. వాళ్ళని తరింపజేయడం కోసం ఏదైనా పుణ్యమార్గం ఉంటే చెప్పవలసింది అన్నారు. అది తీసుకో. ఏదైనా పుణ్యమార్గం చెప్పమంటే అప్పుడు ఆ శౌనకాదులు సూతుల వారు అన్నారు, ఓ శౌనకాదులారా, ఒకప్పుడు నారదుల వారు తన యోగ చింతనతో 5 స్పూన్లు వేయాలి, తన యోగ చింతనతో అన్ని లోకాలు పర్యటిస్తూ భూలోకంలోకి వచ్చారు. అప్పుడు ఆ భూలోకవాసులందరూ కూడా అనేక జన్మలు గలవారై అనేక కష్టాలు పడుతూ ఉండేవారు. వాళ్ళ కష్టములన్నీ తొలగింపజేయడం కోసం నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని ప్రార్థించి ఆ విష్ణుమూర్తిని ఈ రకంగా అడిగారు. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన అన్నారు, ఓ నారదా, వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం తవ స్నేహాన్మయా వత్స ప్రకాశం క్రియతే గుణ. ఎలకే పౌడర్ వేస్తారా? అలాగా అన్ని లోకాలలో కూడా అన్ని వ్రతాల కంటే, అన్ని తపస్సుల కంటే, అన్ని పూజల కంటే కూడా ఉత్తమమైనటువంటి వ్రతాన్ని నీ కొరకు నేను చెబుతున్నానయ్యా అన్న. అలా చెప్పేసరికి నారదుల వారు కూడా స్థిరచిత్తంగా వింటున్నాడు, స్వామివారు ఏం చెబుతారా అని ఎదురు చూస్తూ. అప్పుడు ఆ స్వామివారు అన్నారు, సత్యనారాయణం దేవం వందేహం కామలం ప్రభుం. ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తాము. ఆ అవతారం ఎత్తాను. అటువంటి అవతారాలన్నిటికీ కూడా మూలప్రదమైనటువంటి అవతారంగా సత్యనారాయణ స్వామిని ప్రకటింపజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు అనేక యుగాల్లో మిగతా యుగాలు ద్వాపర యుగం, కృతయుగం, త్రేతాయుగం ఇవన్నీ కూడా మీకు తెలిసినవే కదా. అటువంటి 3 యుగాల్లోనూ కూడా తపస్సు కొన్ని వందల సంవత్సరాలు చేస్తే అప్పుడు ఆ ఫలం వస్తుంది, ఆ దేవత ప్రత్యక్షమవుతుంది అన్నారు. కానీ ఈ కలియుగానికి అలా కాకుండా కేవలం చిత్తశుద్ధితో ఒక్కసారి నామస్మరణ చేసినా కూడా నీకు నేను దర్శనమిచ్చి నీ కోరిక నెరవేరుస్తాను అంటున్నాడు. అయితే ఆ చిత్తశుద్ధి కూడా కలిగే అవకాశం లేదు యుగానికి. సో అది కలగజేసుకోండి అంటున్నాడు. అయితే ఇలా ఈ వ్రతం సత్యవ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఎవరు ఎప్పుడు ఎలా చేసినా కూడా ఆ ఫలం తప్పక దక్కుతుంది అన్నారు. ఒక్కరికే కాదు, చేసేవారికి, చేయించేవారికి, చూసేవారికి, వినేవారికి, అందరికీ. అయితే ఎలా చేయాలండి ఈ వ్రతము? ఈ వ్రత అధిష్టాన దేవత ఎవరు అని నారదులు వారు అడిగారు. అప్పుడు కిం ఫలం కిం విధానం చ వ్రతం కేనేవ